తెలుగంటే తేనెల మాట అని, తెలుగంటే అన్ని భాషల కంటే హెచ్చు అని, తెలుగంటే తెలుగింటి తొలి పలుకు అని అంటుంటాం కానీ, తెలుగు అక్కర్లేదు, అక్కరకు రాదు అని వింటుంటే ఎందుకో బాధగా ఉంది. హైదరాబాద్ లాంటి మహానగరంలో తెలుగు మాకు అక్కర్లేదు అని పాఠ్యాంశాల నుంచి తీసేయమని అంటున్నారంటే, తెలుగుకి ఎంత తెగులు పట్టిందా అనిపిస్తుంది. తెలుగంటే రేపు నువ్వు సంపాదించే డబ్బు కాదు. తెలుగంటే ఆ నేటికి, ఈనాటికి నీ అస్తిత్వానికి ప్రతీక. తెలుగంటే హాయ్ హలోలు కాదు, జెన్జీలు స్నాప్చాట్లు కాదు. తెలుగంటే నమస్తే శుభోదయాల సంస్కారం, సాంప్రదాయం. తెలుగంటే ఏ బంధాన్నైనా ఒకేలా పిలిపించే ఆంటీ అంకుళ్ళు కాదు. తెలుగంటే ఇరుగింటిని పొరుగింటిని కూడా అత్త మామ, బాబాయ్ పిన్ని అని బంధాలతో కలుపుకుపోయే ఒక బంధం. ఏ సినిమాలోనో ఏ పెద్ద హీరోనో ఏదో ఒక తెలుగు పదం పలికితే అదే తెగ పలికేస్తాం మనం. కానీ నిజంగా అప్పటిదాకా ఆ పదం మనకి తెలిసి కూడా ఉండదు. అంతఃకరణ శుద్ధి అన్న పదం రాయటం రానివారు ఎంతమందో. ఇక స్థితప్రజ్ఞత అంటే తెలుగులో ఏంటి అని అడిగేవారు లేకపోలేదు. తెలుగంటే అమ్మ ఆవు మాత్రమే కాదు. తెలుగంటే మన భాష, మన యాస. పక్క రాష్ట్రాలన్నీ స్వభాషాభిమానం మెండుగా చూపిస్తుంటే, తెలుగు తల్లి అనే విగ్రహాలు పెట్టుకు మురిసిపోయే మనం తెలుగు అక్కర్లేదు అంటుంటే ఏం చెప్పాలో కూడా అర్థం అవ్వట్లేదు. చివరగా ఒకటి, తెలుగంటే నుడికారం కాదు, అమ్మంత మమకారం. తెలుగంటే నువ్వు కన్నవారితో తొలతగా పలికిన పలుకు.